నైరుతి భీకరమైన నూలు తెచ్చించును శంకరుండు వచ్చి నాకు పూజలకు నిలచును దండపాణియో జీవులను దండనమునకు ఉంచినాడాట నారాజ్ఞ లేక కొంచెవోడు తన చంద్రుడునే చెప్ప నడచు హాయి కొద్ది ఇన్నవన ప్రతాపమైన రాశికాసులారా దగ్గరుండాలిరా మనము కావాలి కావాలి అంజని గర్భము నందు జననముంది పొంగుచు సూర్యుని మింగినాడా బ్రహ్మాది సురలతో ప్రాణహానియులేక వరములనే బహు అడిసినాడా ఇట్టి గనుడగు నీవను నెంత నాకు చేత నలిచెదనల్ల చీమటీరు పలకి నిన్ను తెచ్చినట్టి ఆప గుడుగునుకు కుడువు చూపెదనాదగు గడువు తనను రే రావణ రే కోతి నిన్ను ఇప్పుడే ఈ రే కోతి ఇప్పుడే ఈ కర్యం చేయదు స్థానం తీసుకోండి ఆ కోతిని చంపుడా ఆ కోతిని చంపుడు బాబు పాపం అవును అన్నయ్య ఆ కోతిని చంపవద్దు ఏమిరా సహోదరా అవును కోపాన్ని ఆర్చుతీ కదా అది అవును కోతిని చంపుడు మా పాపంగా అవును అన్నా కోతిని చంపుమంటివా మనకు ఎన్నో బాధలు కన్నవా అన్నా కోతిని చంపుమన్నవా మనకు ఎన్నో బాధలు కన్నవా అన్నా కోతిని చంపుమన్నవా నీట్లా తెలిసిన అన్నా భావము చేత నీట్లా తెలిసిన అన్నా భావము చేత నాగారాముల కైనేలు వచ్చి అన్నా కోతిని చంపుమన్నవా
అన్నయ్య రాక్షసులారా అది కదా అన్న కానీ దాని తోకకు నిప్పు పెట్టన్నా పంపిద్దాం. అటులే భీషణ. ఒరే రాక్షసులారా, అయ్యా మహాప్రభు, ఈ కోతికైనా అయ్యా ఈ తోకకు అగ్గి పెట్టి పంపించాడు. ఓహో, మీ చెల్లెదేమో ముక్కు కోసి సాగదో నిండు ముక్కు చెవులు కోసి, ఇప్పుడు తోక వచ్చిన కోతికి తోక అందం ఉన్నది, తోకను కాల్చి చంపుదామంటవా? అవును కదా. సరే మంచిది స్వామి, మీరు అనున్నట్టే చేసేదాను. ఒరే రాక్షసులారా, మనం ఇప్పుడు ఏం చేద్దాంరా? ఒరే, మనం ఈ యొక్క తోకను అగ్ని దరిగొల్పాలంటే వచ్చినాయా? మరి తెచ్చిర్రా? చెప్తాను మరి కొద్దిగా అయితే ఇప్పుడు నీ కాళ్ళు మొక్కుద దుడ్డే, పాంచనైతే దుడ్డే నీ కాళ్ళు మొక్కుద దుడ్డే, దుడ్డే ఓ దుడ్డే నీ పాంచనైతే దుడ్డే. ఓ తాగు, కొట్టుడు తర్వాత కొడదు, వెనుక కొట్టకు ముంగట్లు లేస్తుంది, నొప్పి లేస్తుంది. నేను లేతదనో లేనేదో లేతదని నేను. అయితే ఇవాళ ఏంటిది బిడ్డ? ఇవాళ ఏం పండుగ? ఉగాది. ఉగాది, కొత్తగా నూతన సంవత్సరము. ఆ అయ్యా అందరు మంచిగా నువ్వు ఈ కథ అయితే మాత్రం ఉగాది రోజు ఇవాళ ఉగాది పండుగ. ఉగాది పండుగ అయితే ఓ బ్రాహ్మణమ్మ ఏం చేసింది? పొద్దుగాల బచ్చాలు చేసింది. బచ్చాలు చేసినాక మాపటాల పొద్దుగాల మంచిగా 11 అయ్యే వరకు బచ్చాలు చేసింది. మొత్తం మంది మనిషికి 10 బచ్చాలు అయితే మెసలకు ఉంటే తిన్నారు. మెసలకు ఉంటే తిని ఇప్పుడు 4ంటికి నేను రాగానే 4ంటికి ఏం జరిగింది? ఈ భక్ష్యాలు చేసిన ఈ బోళ్ళన్నీ ఉన్నాయి, ఈ బోళ్ళను గొంచబోయి బాయికాడి గొంచబోయింది తొమ్ముతానని. ఈ బోళ్ళన్ని పట్టుకపోయి అక్కడ పెట్టింది. ఇట్లా అంగవాడి మళ్ళీ లేవబోతాంది. లేవబోతే ఏమున్నది బిడ్డ? పొద్దుగాల బచ్చాలు తిన్న కడుపా ఆగలే అవ్వకు. ఈ బ్రాహ్మణం ఏం చేసింది? డై అన్నది. అబ్బా, డై అని మెల్లి సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ వచ్చిన పోలే పక్క పంటి బయట మట్టుకు దుడ్డు ఉన్నది కట్టేసి. ఈ బ్రాహ్మణమ్మ డైవన్ ఎప్పుడన్నదో దుడ్డు గైక్కు అన్నది. గైక్కు అన్న పోలే బ్రాహ్మణమ్మ పానం వెళ్ళిపోయింది. భగవంతా, ఏదో పొద్దుగాల బచ్చాలు తిన్న కర్మానికి ఇంత గాలి వెళ్ళిపోయింది. ఈ దుడ్డున్నది, ఈ దుడ్డు పోయి బర్రెకు చెప్తుంది. బర్రె వచ్చినాక బర్రెకు చెప్తుంది. బర్రె పోతుంది బోయినికి చెప్తుంది. బోయిడు ఊరంతా చెప్తాడు, నా ఇజ్జత్ పోతుంది అని చెప్పి ఏం చేసింది? 2 కాళ్ళు పట్టింది దుడ్డై. దుడ్డే ఓ దుడ్డే నీ బాంచనైతే దుడ్డే, దుడ్డే ఓ దుడ్డే నీ బాంచనైతే దుడ్డే, బాంచనైతే దుడ్డే నీ కాళ్ళు మొక్కుత దుడ్డే, దుడ్డే నా కాళ్ళు మొక్కుత దుడ్డే. దుడ్డే నీ బాంచను నువ్వెవరితో చెప్పకు అని చెప్పి బావనమ్మ 2 కాళ్ళు పట్టి మొక్కుతాంది. మొక్కుతా అంటే ఆ దుడ్డ మంచిగా పొద్దుగాల పచ్చిగడ్డి తిన్నదా మంచిగా నెవరేసుకుంటా ఈగలాడిన కొద్ది ఇట్లా అనుకుంటా చెవులు కొడుతుంది. ఇది నేను అర్థంటే చెప్తాను దాన్ని కాళ్ళు ఇడతలేదు. ఆ భర్త ఊళ్ళోకి పోయిండు, భర్త వచ్చిండు. భర్త వచ్చి బతిలాడుతుంది. ఏందమ్మా అన్నాడు. చూద్దాం. ఇది మంచిగానే ఉంది, ఇది మెనుగోడే. దా దా, అరే ఇట్లా రసిన్నోడా. ఆహా, ఈ దుర్మార్గులు నా తోకకు నిప్పంటించినారు కదా. ఈ దుర్మార్గులకు తగిన ఫలితము ఇప్పుడే చూపేదాను. రాఘవ రామచంద్ర అని ఉన్నది. అనిలా దేవుడ నన్ను ఎరుగవా, తోక గవిరీట నీకేమీ గలుగురా. ఆహా, ఈ దుర్మార్గులు నా తోకకు నిప్పంటించినారు కదా. ఈ దుర్మార్గులకు తగిన ఫలితము ఇప్పుడే చూపేదాను. రాఘవ రామచంద్ర అని ఉన్నది.
అనిలా దేవుడ నన్ను ఎరుగవా తోక గవిరీత నీకేమి గలుగురా అనలా దేవుడ నన్ను ఎరుగవా తోక గవిరీత నీకేమి గలుగురా అనలా దేవుడ నన్ను ఎరుగవా వంశాజుడు చనువుగా నన్నంపే వంశజుడు తనలోగా నన్నంపే చనువుగా నన్నంపే జనముగా నన్నంపే అనిలా దేవుడ నన్ను ఎరుగవా తోక గమిరీతే నీకేమి గలుగురా అనలా దేవుడ నన్ను ఎరుగవా తోక గవిరీతే నీకేమి గలుగురా అనలా దేవుడ నన్ను ఎరుగవా శ్రీరాముల దూతను నిన్ను పోనీ దండింతూ నా చేతను నేను శ్రీరాముల దూతను నిన్ను పోలి ఖండిస్తూ నా చేతను నేను శ్రీరాముల దూతను దానావు నాను దప్ప కాదాలితే నావు నాను తప్ప కాదాలితే నాట నిన్ను బట్టి మర్దించేదను లెస్సా అనిలా దేవుడ నన్ను ఎరుగవా తోక గవిరీతే నీకేమి గలుగురా అనలా దేవుడ నన్ను ఎరుగవా బట్టి నన్ను కన్నాగానవా నీకు కరుణామచ్చే బుద్ధి మానవా బట్టి నన్ను కన్నాగానవా నీకు కరుణామచ్చే బుద్ధి మానవా పసిభక్తి నన్ను కరుణాదానవా పొసగావాలమునంతా బోకాయుంటెను గాని పొసగావాలమునంతాబోగాయుంటెను గాని అసురుల సరిగా నిన్నతము చేసద చూడు అనిలా దేవుడ నన్ను ఎరుగవా తోక గవిరీతే నీకేమి గలుగురా అనలా దేవుడ నన్ను ఎరుగవా ఆసురాముగా ఎల్లా దాసుని దోచి బోసించే పూచాద్రివాసుని బాసురాముగా ఎల్లా దాసుని రోజే చంద్రవాసుని బాసురాము ఎల్లాదాసుని సేవించేదను శౌరి నెడబాయ కనుండా సేవించేదను శౌరి ఎడబాయ కనులేదా నెడబాయ కనుండా ఎడబాయ కనులిందు వాసిగానే దొడ్డవాయు పుష్టుడనోయి అనిలా దేవుడ నన్ను ఎరుగవా తోక గవిరీతే నీకేమి గలుగురా అనలా దేవుడ నన్ను ఎరుగవా ఓ అగ్నిదేవా నా తోక కమిరినచో నేను నిన్ను బ్రతకనివ్వను కదా ఆహా శ్రీరాజా జై జై రామ జానకి రామ పావని రామ పట్టాభిరామ శ్రీరామచంద్ర మహారాజు జై ఆహా తల్లి నీకు ఇదే వందనములు చల్లగా వర్ధిము కుమారక. ఈ అగ్నిలో నీవు కాలిపోయావని నా ఆ చింతతోటి వచ్చి తిని తల్లి నా తప్పు క్షమించుము. ఇక నాకు సెలవివ్వు సీత నేను ఇప్పుడే పోయేదలోకమాట. ఇక నాకు సెలవివ్వు సీత నేను ఇప్పుడే పోయేదలోకమాట. ఇక నాకు సెలవివ్వు సీత. నేను ఇప్పుడే పోయేదలోకమాట. ఇక నాకు సెలవివ్వు సీత నేను ఇప్పుడే పోయేదలోకమాట. ఇక నాకు సెలవివ్వు సీత. అగనీతముగ దీపు వరిసా ముందుచునే
సీతనాను వెరసి వ్యాకుల ముందాబోకు బాయా పరుడు పంటకు సీతానల్లు వెరసి వ్యాకుల ముందాబోకు దరపాలుడైన శ్రీధరుడు ఇక్కడి దనుక పాలుడైన శ్రీధరుడు ఇక్కడి దనుక తరచూడ బలముతో సరళి వచ్చను నేడే ఇక నాకు సెలవివ్వు పాసురాంగి రాఘవుడు ఈ కై పోషించు నతని సోదరుడు పాసురాంగి రాఘవుడు శోధించే అతని సోదరుడు పాసురాంగి నా పైన కూచాగిరీశుడు విషదముగా పైన కూచాగిరీశుడు వాసిగా నిన్ను ఎల్లా దాసు నేలదనమ్మ ఇక నాకు సెలవివ్వు సీత నేను ఇప్పుడే పోయదలో తామాదా ఇక నాకు సెలవివ్వు సీత ఓహో తల్లి కుమారక నాకు ఇప్పుడే సెలవు ఇవ్వు. నేను వెళ్ళి వచ్చేదను కానీ నీవు వచ్చినా నేను నిన్ను క్షణంలో తీసుకువెళ్ళేదను కుమారక మానవలదు పతివ్రత్యము కపి వీరవార్య మానవలదు పతివ్రత్యము కపి వీరవార్య మానవలదు పతివ్రత్యము కపి వీరవార్య మానవలదు పతివ్రత్యము కపి వీరవార్య కరులనంత దానగాదు నీవు భక్తుడౌట చేత కరులనంతరాదు నీవు భక్తుడౌట చేత నీవు భక్తుడౌట చేత నీవు భక్తుడౌట చేత అయిన మంచి దౌలు రాములాజ్ఞ లేకపోవదగదు మానవలదు పతివ్రత్యము మానవలదు పతివ్రత్యము కపి వీరవార్య మానవలదు పతివ్రత్యము కపి వీరవార్య కుమారక ఆంజనేయ నరసింహస్వామి అవతారం ఎత్తి ఆ హిరణ్యాక్షసుని చంపిన వాడు అంతటి గనుడు ఇక్కడ వచ్చి తీసుకుపోవడమే సమం నువ్వు వెళ్ళు ఓహో తల్లి పోదు సింధు దాటి వేగమే సెలవివ్వు తల్లి పోదు సింధు దాటి వేగమే సెలవివ్వు తల్లి శిరోమణి నిలిచి పాదుగా నాటి పడము రాము నన్ను నాదు కొరకు ఎదురు చూడను సింధు దాటి వేగమే సెలవివ్వు తల్లి పోదు సింధు దాటి వేగమే సెలవివ్వు తల్లి పోదు సింధు దాటి వేగమే సెలవివ్వు తల్లి ఓ తల్లి నేను ఇప్పుడే పోయేదాను నాకు సెలవు సగుడి ఏమన్నా ఆనవాలు ఇవ్వుము తల్లి నన్ను నమ్మగలడా కుమారక ఆంజనేయ పోయిరా రవానరోత్తమా దయభూని నాపై పోయిరా రవానరోత్తమా దయభూని నాపై పోయిరా రవానరోత్తమా దయభూని నాపై పోయిరా రవానరోత్తమా దయభూని నాపై మేయుడైన రాఘవులతో చెప్పు మీ నా విధము రామ మేయుడైన రాఘవులతో చెప్పు మీ విధము రామ చెప్పు మీ నా విధము రామ చెప్పు మీ విధము రామ రామను బిడ్డము చెలంగి నీవు గొను శిరోమణితో పోయిరా రవానరోత్తమా దయభూని నాపై పోయిరా రవానరోత్తమా దయభూని నాపై పోయిరా రవానరోత్తమా దయభూని నాపై కుమారక ఆంజనేయ నీవు అటులనే వెళ్ళి ఆ రాఘవులకి ఇదే నా గుర్తుగా ఇవ్వు ఇదిగో ఈ చూడమని తీసుకొని ఇదే నా గుర్తుగా ఇవ్వు తల్లి కళ్ళ పెళ్ళి
నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామచంద్రుని తీసుకొని వచ్చేదను. అలాగే వెళ్ళుము కుమారక. హరి ఆజ్ఞ సముద్రిక చేకొని భద్రముగా సముద్రము దాటితే లంకద్వారమున పొంకము తోడుతా లంకిని నేల కూర్చిన వాడను సూక్ష్మ రూపమున దారము దాటియో తను చూసిన వాయుసుతుడనే మాతకు దండ ప్రమాణము చేసి జాతిగా ముద్రిగను సగిన వాడను శ్రీ ఆంజనేయుడవాయు కుమారుడా భద్రముగా సముద్రము దాటితే ఆహా రాఘవ రామచంద్ర అంగదా ఆంజనేయుడు రాలే వస్తున్నాడు చూడు కదా కదా. ఆహా రాఘవ రామచంద్ర అనుచున్నంతలో వేడుకొని చుంటిని కదా. ఓ ఆంజనేయ ఆ తల్లిజాడలు కనుకొంటివా? ఓ కపలారా
కంటి జానకి దేవిని ఓ కపులారా కంటి జానకి దేవిని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా ఒంటిగా వనమందు కంటాని ద్రయులేక వంటా దైతుల బాధాలంటే గుర్తించాగా కంటి జానకి దారని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా కోమాలి శ్రమ పడుచు తన మదిలోన కోమాలి శ్రమ పడుచు తన మదిలోన రామవాక్యము పలుకుచు తన మదిలోన రామవాక్యము పలుకుచు తన మదిలోన రామవాక్యము పలుకుచు తన మదిలోన రామవాక్యము పలుకుచు తన మదిలోన ఏమి చేయుదును తన స్వామి శ్రీహరినెంతో నిలిచేయుదును తన స్వామి శ్రీహరినంతో తన స్వామి శ్రీహరినెంతో స్వామి శ్రీహరినంతో ప్రేమించి మొక్కదానే మయ్యాలి గాని కంటి జానకి దానని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా ముదమున కొన గుంపులు వృక్షములపై కొన గుంపులు వృక్షములపై ఒదిగియుండగా మాయలు వృక్షములపై ఒదిగియుండగా మాయలు వృక్షములపై సారావను రచ్చి సఖియాను బెదిరించే చారావను రక్షి సరియాను బెదిరించే మగవేలంకకు నా సంపదలు చూసేవనగా కంటి జానకి దేవిని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా ఎలాయేనని మురిసితి సీతకు చెరను రాయనని మురసితి సీతకు శరణు బాలాముగను చేసితి సీతకు చెరను బాలాయాముగా చేసితి సీతకు శరణు చాలా గాఢ వాసిలో నిద్రించగా రాశిలో నిద్రించాగా బాలామానికి ఆనవాలు ఉంగరమిచ్చి కంటి జానకి దేవిని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా కలుజాము కళ దుంచితి దనుజుల కొరకు జాము కొరాదుంచిది కనుగుల కొరకు తనతో చాలు విరిసితి సుందరమైన తన కోటాలను నిలిచి సుందరమైన అనువుగా పూచాతి దినకార వంశాజుడు వినయముగా ఎల్లా దాసుని భావించి కంటి జానకి దేవిని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా కలుగు రాఘవ బామిని ఓ కపులారా ఓ కపులారా ఘోరమైన దుఃఖంలో ఉన్నది కదా ఉంగరం ఇచ్చి తల్లిని సంతోషపెట్టి ఈ విధముగా చేరుకుంటుంది శ్రీరాజా రామచంద్ర మహారాజుకి జై పారిపెల్లి రామాయణ భక్తులు స్టేజ్ పైకి రాగలరని కోరుచున్నాము. పూరేల సమ్మన్న స్టేజ్ పైకి రాగలరని కోరుచున్నాము. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి రామచంద్ర ఆంజనేయ లవణ సాగర దీపమాద్యమున లంకాయను గ్రామము రామ శివునికి సోద్యము సిక భోజనమిస్తారమైన పట్నము రామ శివునికి సోద్యము సిక భోజనమిస్తారమైన పట్నము రామ అవనిదాన మహగ్రాములములో నమ్మకైన గ్రామము రామ
శిరములు గలవడు రామ కరముతో గట్టిన ధర్మశాలలు దశ దిశ దశ కోటిలు రామ చూసిన శివలింగము నవ కోటి లింగము రామ లవణ సాగర దీపమాద్యమునలంకాయను గ్రామము రామ ఇల్లు గణితము ఎన్న సౌఖ్యమా జగమున మహాబలి రామ కండి సూరులు తగిన సేవలు దశ కోటి ఆవల రామ అనుచు రావణ కుంభకర్ణుడు పాలించేటి గనుడు రామ లవణ సాగర దీపమాద్యమునలంకాయను గ్రామము రామ లవణ సాగర దీపమాద్యమునలంకాయను గ్రామము రామ కొలువలేని బంగారు గంటలు గణగణయని మ్రోగత రామ ఒక్కో సుతునకు 80,000 గణబలమిచ్చినడో రామ భార్యలెన్నగా తరముగాదుగా బాసురమొప్పగవో రామ లవణ సాగర దీపమాద్యమునలంకాయను గ్రామము రామ విమలముఖి కమలాక్ష చంద్రముఖి గామిని గజగామిని రామ వంశభూషణుని రత్నమాలిక అరుసగమన భూమిని రామ ఆది భ్రమర కుంతలి మండోదరి అతనికి పట్టపు శ్రీరామ లవణ సాగర దీపమాద్యమునలంకాయను గ్రామము రామ మురుగుతుల పాదంబులను చిత్తములో నమ్మితి రామ బాగుగ వినయ బసవేశ్వరుని పాదంబులు నమ్మితి రామ నమ్మి కొలిచి తిని కానుకుంట పురి చెంబుని నే నమ్మితి రామ నమ్మి కొలిచి తిని కానుకుంట పురి చెంబుని నే నమ్మితి రామ దానవేంద్రుని పట్నము నేను విన్నవించి తిని శ్రీరామ లవణ సాగర దీపమాద్యమునలంకాయను గ్రామము రామ ఆహా రాఘవ రామచంద్ర ఆంజనేయ ఆయన పట్నము ఎన్న తరం మగున రాఘవ రామచంద్ర ఒక్క మన జానకిని తీసుకపోకుంటే ఆని పట్నమే ఆ యొక్క వైకుంఠపురం లాగున్నది కదా కానీ ఇంకా తెలిపేదను వినుము శ్రీరాజా రామచంద్ర మహారాజ్ రాఘవ రామచంద్ర ఆంజనేయ రాఘవ వినుమా నా బాధలు తెలిపెదగనుమా లక్ష్మణ వినుమా నా బాధలు తెలిపెదగనుమా లక్ష్మణ వినుమా వారధి దాటంగ ఒక్క సురుసా వచ్చెను రామ సురుసా వచ్చెను రామ దాని వ్రత నందు దుమికి ఆవలికెళ్ళితి రామ రాఘవ వినుమా
చూసిన తల్లి లేదేవో శ్రీరామ రాఘవ వినుమా నా బాధలు తెలిపెదగనుమా లక్ష్మణ వినుమా రాఘవ రామచంద్ర ఆంజనేయ ఈ విధంగా జరిగి ఉన్నది రాఘవ రామచంద్ర ఆ యొక్క తల్లి క్షేమంగానే ఉన్నది కానీ నీకు ఈ యొక్క చూడమని పంపినది రాఘవ రామచంద్ర ఆంజనేయ ఆహా ఆంజనేయ ఎన్ని దినములయ్యా నేను చూడక శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి ఆహా జానకి ఏ రీతిగానున్నావో నీవు హా సీత సీత దగ్గర నుండే రక్తమా నీవు నన్ను చేరితివా రక్తమా 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 సీత దగ్గర నుండే రక్తమా ఈ రీతిగా నేను దుఃఖంబు పడుతుంటే దుఃఖంబు పడుతుంటే నా మీద దయతోని నిన్ను వంపెన నాకు సీతా దగ్గర నుండే రక్తమా నీవు రక్తమా సీతా దగ్గర నుండే రక్తమా మామా జనకుడు మురిపమునా నిన్ను నాకు నుసిగాన కాలమునా మామా జనకుడు మురిపమునా నిన్ను నాకు నుసిగాన కాలమునా మామా జనకుడు మురిపమునా నిన్ను నాకు నుసిగేన కాలమునా మామా జనకుడు మురిపమునా నిన్ను నాకు నుసిగేన కాలమునా మామా జనకుడు మురిపమునా స్వామి నీతలను శృంగారించిన నిన్ను శృంగారించిన నిన్ను మాయాముతో రక్కడ వెలుగుచుంటివి నీవు సీతా దగ్గర నుండే రక్తమా నీవు రక్తమా సీతా దగ్గర నుండే రక్తమా నీవు నన్ను చేరితివా రత్నమా సీతా దగ్గర నుండే రక్తమా నీవు నన్ను చేరితివా రత్నమా సీతా దగ్గర నుండే రక్తమా హో రత్నమా నా జానకి కొప్పులో ఏ రీతిగా నుంటివో కదా నువ్వు నిన్ను చూదుగా ఇంకైనను హా సీతా సీత హా ఆంజనేయ శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి ఆ యొక్క ఆంజనేయుడు ఇక్కడ చూడు ఆ యొక్క ఆంజనేయుడు ఆ యొక్క చుడామణి తెచ్చిచ్చినాక శ్రీరామచంద్రుడు ఆ చుడామణి తీసుకొని ఘోరంగా దుఃఖించి నా సఖి ఎలా ఉన్నదో అని తలంచుకుంటూ ఉన్న సమయంలో ఇక్కడ బాధపడుచుండగా ఆ యొక్క లంకలో అమ్మవారికి
స్వప్నంలో శ్రీరామచంద్రుని గుర్తొచ్చి ఏమనుచున్నది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. ఆహా రాఘవ రామచంద్ర, ఓ నాదా నన్ను మరచితివోయి, రావణ చెరలో నుంచితివో. ఓ నాదా నన్ను మరచితివోయి, రావణ చెరలో నుంచితివో. ఓ నాదా నన్ను మరి ఉన్నది వైదేవి ఆ పండుగ లంకలోన, ఏ భారతను మది నమ్మి యుదలుచుతున్నది ఉన్నది సీత. ఉన్నది సీత, రాఘవేశ్వర లంకలో ఉన్నది సీత. రాఘవేశ్వర లంకలో ఉన్నది సీత. ఆ రాఘవ రామచంద్ర, ఆంజనేయ ఆ యొక్క లంకలో సీతమ్మ తల్లి నిన్ను ఏమారకు దలుచుచూ ఉన్నదయ్యా? ఆంజనేయ రావణ చెరలో రజీవాక్షి భక్తి తోడ, రావణ చెరలో జీవాక్షి భక్తి తోడ, రావణ చెరలో గడియ నన్ను దలుచుతుండే గణవేగము బోధు నేను, గణవేగము బోధు నేను, రావణ చెరలో రజీవాక్షి భక్తి తోడ, రావణ చెరలో ఆంజనేయ నా జానకి దేవి గడియ గడియ నన్నే అంటున్నదా ఏమి? ఆ రాఘవ రామచంద్ర, లంకకే తెంచి ఆ పొంకముతో శోధించి, లంకకే తెంచి ఆ పొంకముతో శోధించి, లంకకే తెంచి పొంకముతో లంక తిరిగి వంక చూడ పంకజాక్షి, కాశోకవనమును కొనుగొంటిని శ్రీరామ లంకకే తెంచి, ఆ పొంకముతో శోధించి లంకకే తెంచి, ఆ పొంకముతో శోధించి లంకకే తెంచి, ఆ పొంకముతో శోధించి లంకకే తెంచి. ఆ రాఘవ రామచంద్ర, ఆంజనేయ ఈ లంకలో ఇంకా అశోకవనముని కనుగొంటిని కదా? ఆంజనేయ పట్టుతరంబునాయేమి సోకించి పలికనీతో, పట్టుతరంబునాయేమి సోకించి పలికనీతో, పట్టుతరంబునాయేమి కన్నుల నీరంపుకొని కారణమింతే నానే, కన్నుల నీరలుపుకున్న కారణమింతాయనని, కారణమింతే నానే, కారణమింతే నానే. ఏ రీతిగా నుండేనో ఎరగింపుము ఆంజనేయ, పట్టుతరంబుగా ఏమి శోకించి పలికనీతో, పట్టుతరంబుగా ఏమి శోకించి పలికనీతో, పట్టుతరంబునా ఏమి శోకించి పలికనీతో, పట్టుతరంబుగా ఏమి. ఆంజనేయ నా జానకి దేవి ఏ రీతిగా దుఃఖిస్తున్నాదో చెప్పుము. ఆ రాఘవ రామచంద్ర, భక్తితో నిన్ను ఇక భజింపుచున్నదయ్య, భక్తితో నిన్ను ఇంకా భజించుచున్నదయ్య, భక్తితో నిన్ను ఇంకా ముక్తి వాళ్ళను గంగవర విరక్తుని బరి మార్చవలయు, వాళ్ళను గంగవర విరక్తుని బరి మార్చవలయు, భక్తితో నిన్ను ఇక భజింపుచున్నదయ్య, భక్తితో నిన్ను ఇక భజించుచున్నదయ్య, భక్తితో నిన్ను ఇంకా. ఆ రాఘవ రామచంద్ర, ఆంజనేయ నిన్ను ఏమారకను భక్తితో పూజించుచూ ఉన్నది. ఆంజనేయ అదొక్క ఆ దుర్మార్గుడైన రావణుని వధించి నన్ను తీసుకుపోమ్మని కోరెను. ఆంజనేయ ఆ రావణసుండికి నా మహిమ తెలిసినా తెలియలేదా? నా మహిమందలి అంగలడా, నా మహిమందలి అంగలడా, భక్తుడై
వెళ్దాం పదము. నా యొక్క మహిమను వాడికి నా యొక్క మహిమ వాడు ఏం తోచకున్నాడా ఏమి? పోదాం పదము. అలాగే రాఘవరామచంద్ర స్వామి, ఈ రీతుగా జలనిధిపై వారధి ఘట్టంగా మాకు సెలవీయమ్మా. నీతితో దాటి మనము ఖ్యాతిగా లంకాపురంబు గాంచగవలయు. రాఘవరామచంద్ర, ఆంజనేయ, ఈ వారధిని మనము నీతిగా దాటవలేను కదా, సెలవు సగుడి. ఆంజనేయ అట్లే కట్టుము. ఆంజనేయ అట్లే